అసలు ఎంత సరదాగా ఆత్మీయ సంభాషణ. హార్లిన్ డియోల్ మీ స్కిన్ గ్లో గురించి రహస్యం ఏంటి? స్కిన్ కేర్ సీక్రెట్ ఏంటి అని అడిగింది ఆ అమ్మాయి. కష్టంతో వచ్చే గ్లో ఇది సన్ స్క్రీన్స్‌తో కాదు అన్నాడాయన. హర్మన్ ప్రీత్ కౌర్ తను గూడా. అంటే ఇంత అబ్జర్వేషన్ చూడండి. ఫైనల్ బంతిని జేబులో దాచుకున్నావు గదా! నువ్వు ఎందుకు అని అడిగాడు. ఆమె ఎంత ఎమోషనల్‌గా సంతోషంతో చెప్తూ, "సార్ అది మా కలల ప్రతీక. మా కష్టము, మా కన్నీళ్ళు అందులో ఉన్నాయి. అందుకే నేను దాచుకున్నానన్న." ఆయన గూడా చప్పట్లు కొట్టి అభినందించాడు. ప్రతీక రావల్ గాయం వల్ల ఫైనల్ ఆడలేకపోయింది ఆ అమ్మాయి. ఆమె దగ్గరికెళ్ళి అన్నాడు. ఆమె చక్రాల దీంతోనే వీల్ చైర్‌లో వచ్చింది. "నీ గాయం నిన్ను ఆపలేదు. నీ బలం జట్టుకి శక్తిచ్చింది. నువ్వు నిజమైన యోధురాలివి" అన్నారు. అంటే ఆమెలో ఎక్కడో ఒక చోట ఉంటది. నేను ఫైనల్ ఆడలేకపోయానే అని అంత దూరం వచ్చి. ఆమెకు కూడా ఒక స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం అన్నమాట. ఆమె కళ్ళ నిండా నీళ్లొచ్చినాయి ఆ టైంలో. స్వయంగా వడ్డించాడు ఆమెకిష్టమైనది. ఇంకోటి ఎవరైనా క్యాచ్ పట్టిన తర్వాత సంతోషిస్తారు. ఔట్ అయ్యారా లేదా అవతల వాళ్ళని ఔట్ చేసాం, క్యాచ్ పట్టాం గదా! అని. నువ్వేంటి పట్టుకోబోయే ముందే నవ్వుతున్నావు అని ఆ అమ్మాయి రోహతక్ అమ్మాయి అనుకుంటా. తను గూడా ఆనందంగా అసలు ఆ సంతోషంతో నేను బాల్‌ని ఇన్వైట్ చేస్తాను. నా నా చేతికి చిక్కమని పిలుస్తాననమాట నవ్వుతూ అని చెప్పింది ఆ అమ్మాయి. అసలట్లా ఒక్కొక్కరు ఎంత బాగా అనిపించిందో నాకు. ఎన్ని సార్లు చూసానో ఆ వీడియో. భయముంది సార్. కానీ దేశం కోసం ఆడుతున్నామన్నది శ్రీచరణి. ఐ మీన్ దేశం కోసం ఆడుతున్నాము అని గుర్తొచ్చినప్పుడు భయం పోతుంది. రాధా యాదవ్ 3 మ్యాచ్‌లు ఓడినప్పుడు గూడా జట్టుగా ఐక్యంగా ఉన్నాం సార్. మేము అందుకే మాకు కప్పు మనదైంది. మేము గెలుచుకోగలిగినాము అని. దానికి గూడా మోదీ అన్నారు. అవును ఐక్యతే గెలుపు బలం. అసలు ఎవరు మాట్లాడగలరు? ఇలా ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఊహిస్తారా మాట్లాడగలరని? రేణుక గూడా చాలా ఎమోషన్ అయింది. తన తల్లి గురించి గూడా మాట్లాడేసరికి. స్వయంగా వాళ్ళకి వడ్డించారాయన. ప్రతి ప్రతి క్రీడాకారిణిని పేరు పేరున పిలుస్తూ పలకరించారు, వడ్డించారు. మీ విజయమే దేశం విజయమని గుర్తు తెచ్చుకోండి. మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది అని వాళ్ళకు మరింత ప్రేరణనిచ్చేలా. ఇంక వాళ్ళందరూ సంతకాలు చేసిన బంతిని మోదీకి బహుమతిగా ఇచ్చారు. నవ్వుతూ తీసుకున్నారు. మీ కలల ప్రతీక గదా ఇది. నేను జ్ఞాపకంగా దాచుకుంటాను దీన్ని అన్నారు.